లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను జనసేన త్రిసభ్య కమిటీ సుమారు 7 గంటల పాటు విచారించింది. ఎమ్మెల్యే శ్రీధర్తో పాటు 40 మంది పార్టీ కార్యకర్తలు విచారణకు హాజరయ్యారు. ఈ వివాదంలో ఎమ్మెల్యేతో పాటు బాధిత మహిళపైన పరస్పర కేసులు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను త్రిసభ్య కమిటీ సుదీర్ఘంగా విచారించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగిని పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించాడనే ఆరోపణల నేపథ్యంలో కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. కమిటీ సభ్యులైన శివశంకర్రావు, టీసీ వరుణ్, రమాదేవి రైల్వే కోడూరులో ఓ కన్వెన్షన్ సెంటర్లో శ్రీధర్ను విచారించారు. వివాదానికి సంబంధించి తన వద్దనున్న ఆధారాలను కమిటీకి అందజేసినట్లు ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. ఆ కమిటీకి నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. ఎమ్మెల్యేతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులను త్రిసభ్య కమిటీ సభ్యులు విచారించారు. సుమారు 40 మంది కార్యకర్తలను పిలిపించి ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అందరి నుంచి వివరాలు సేకరించి విచారణ నివేదికను త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని కమిటీ తెలిపింది. కమిటీ సభ్యులు మొత్తం శివశంకర్ గారు, రమాదేవి గారు, నేను అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని ఒక విచారణలో సబ్జెక్ట్ అంతా డీటెయిల్డ్ రిపోర్ట్ జనసేన పార్టీ అధిష్టానానికి ఇవ్వడం జరుగుతుందని దాని ద్వారా నిర్ణయం అనేది పార్టీ పెద్దలు తీసుకుంటుంది. తనను పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే మోసం చేశారని మహిళ ఆన్లైన్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడూరు అర్బన్ పిఎస్ లో ఎమ్మెల్యే శ్రీధర్ పై కేసు నమోదైంది. ఓ పాత్రికేయుడిని ఇంటికి పిలిచి కొట్టిందనే ఫిర్యాదు మేరకు సదరు మహిళపై మరో కేసు పోలీసులు పెట్టారు. బాధిత మహిళపై ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.